శ్రీకాకుళం పట్టణంకు చెందిన రోహిత్ చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అలవాటుగా ఉండేది. MBA చేసిన అతను కొన్ని చోట్ల ఉద్యోగాలు చేశాను. అయినా మొక్కలపై ఉన్న ఆసక్తి అతను ఇండోర్ ప్లాంట్ షాప్ 2021లో స్టార్ట్ చేసేలా చేసింది. షాపు మరియు ఉద్యోగం రెండూ చూసుకునే అతను 2022లో ఉద్యోగం మానేసి పూర్తిగా షాప్ చూసుకుంటాడు. ఇంటిలోనే మొక్కలు పెంచుకోవచ్చు, వాటికి అనువైన మొక్కల జాతులు ఎన్నుకుంటే సరిపోతుందని అంటారు రోహిత్ గారు. దీన్నే తన వ్యాపార మార్గంగా ఎంచుకుని విజయవంతంగా 3 సంవత్సరాలుగా యామిరీ నర్సరీ షాప్ నడుపుతున్నారు. నమస్కారం అండి, నా పేరు రోహిత్ పుకాల. నేను పుట్టింది పెరిగింది అంతా శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం టౌన్లోనే ఉన్నా. సో నా స్కూలింగ్ అంతా శ్రీకాకుళం అండి. ఇంటర్ ఇక్కడే చదివాను. నాది డిగ్రీ వచ్చేసి మైక్రోబయాలజీ ఆర్ట్స్ కాలేజ్ అండి. నెక్స్ట్ MBA చేశాను. సో MBA చేసిన తర్వాత నేను డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్ చేశానండి. జాబ్ చేస్తూ 2021లో మనం యామీ నర్సరీ అని స్టార్ట్ చేసామండి. చిన్న షాప్, చిన్న బజార్ రోడ్లో, శ్రీకాకుళంలో చిన్న బజార్ రోడ్లో యామీ నర్సరీ అని మనం స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుండి ఏం చేస్తాం, స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే శ్రీకాకుళంలో జిల్లాలో కూడా ఇండోర్ ప్లాంట్స్ అనేవి లేవండి. అందరూ ఆన్లైన్లో తెచ్చుకుంటున్నారు. సో అక్కడ సర్వే అవ్వట్లేదు. నేనే చాలాసార్లు ఆన్లైన్లో మొక్కలు కొనుక్కుండేవాడిని, సక్లెంట్స్ కానీ క్యాక్టస్లు కానీ కలెక్షన్స్. సో అవి సర్వే అవ్వట్లేదు. నాకు అనిపించింది మనం కూడా స్టార్ట్ చేద్దాం శ్రీకాకుళం జిల్లాలో. సో అని చెప్పేసి మనం చిన్న షాప్లో 2021లో మనం స్టార్ట్ చేసామండి. సో జాబ్ చేస్తూ అది స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో దీనికి ఫుల్ టైమింగ్ ఇస్తే ఫుల్ టైం మనం ఇదే పెట్టుకుందాం అని చెప్పేసి జాబ్ రిజైన్ చేసి స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా 2021 ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది మనం స్టార్ట్ చేసిన నర్సరీ. మీరు చూసారా, ఇక్కడ ఉన్నవన్నీ కూడా మన దగ్గర ఈ కలెక్షన్స్ అండి. ఇవి కంప్లీట్ ఇండోర్. వీటిలో మనకి సక్లెంట్స్ ఉన్నాయండి, సెన్స్వీరియాస్ ఉన్నాయి, అలానే క్యాక్టస్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ఎలోవేరా వెరైటీస్, ఇవన్నీ కూడా ఎలోవేరా వెరైటీస్ అండి. అలానే ఇక్కడ చూస్తే మీకు ఎస్యూవియాస్ ఉంటాయి, సక్యులెంట్స్ ఉంటాయి. ఇది డైమండ్ సక్యులెంట్ లా ఉంటుంది, జస్ట్ షైనింగ్ వస్తుంది. సో క్వశ్చన్ ఏంటంటే సక్యులెంట్స్ చనిపోతున్నాయండి అని. అంటే ఈ సక్యులెంట్స్ అంటే ఏంటంటే మనకి ఊటీ ఇలాంటి కూల్ ప్లేసెస్లో ఉంటున్నాయండి. ఇక్కడ మనకు చనిపోకపోవడం, మన దగ్గర ఇక్కడ చనిపోకుండా ఉండడం కారణం ఏంటంటే పాట్ మిక్చర్. సో సక్యులెంట్స్ అనేది ఇప్పుడు చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు, సక్యులెంట్స్ అనే కలెక్షన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన శ్రీకాకుళం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ క్లైమేటిక్ కండిషన్స్కి అది సర్వైవ్ అవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఓన్లీ కోకోపీట్తో ప్లాంట్ పెట్టేసి పంపించేస్తారు. ఆ కోకోపీట్తో ఓన్లీ ప్లాంట్ పెట్టేసి మనం వాటర్ వేస్తే ఇక్కడ సక్యులెంట్స్ అనేది సర్వైవ్ అవ్వట్లేదు. సో దానికి ఏంటంటే ఒక పర్టికులర్గా దాని పాట్ మిక్చర్ ఉంటుంది. సో ఇది మీరు చూడొచ్చు, ఇందులో మేము కోల్ సిల్డర్, పెరిలైట్ ఇవన్నీ మిక్స్ చేస్తూ పాట్ మిక్చర్ రెడీ చేస్తాం. సో సక్యులెంట్స్ కూడా వాటర్ అనేది రెగ్యులర్గా వేసుకోకుండా ఒక 4 to 6 days అదేంటంటే చాలా తక్కువగా మెయింటైన్ చేసుకోవాలండి. వాటర్ కాస్ట్ లేదు సక్యులెంట్స్కి. సరే, ఈ సక్యులెంట్స్ కూడా మీరు చూసుంటారు, చాలా అందంగా ఉండే సక్యులెంట్స్ కూడా ఉన్నాయి, ఎస్యూవియాస్ ఉంటాయి. అలానే మన దగ్గర క్యాక్టస్ ఉన్నాయండి, క్యాక్టస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇది క్యాక్టస్ వెరైటీస్ అండి. ఇది వెరిగేటెడ్ జేడ్ అంటే ఒక ప్లాంట్ మన సైన్ ఆఫ్ లక్ కింద యూజ్ చేస్తారండి. చాలా మంది జేడ్ ప్లాంట్ అంటారు. మన దగ్గర జేడ్ అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇవి వెరిగేటెడ్ అండి. అలానే మన దగ్గర గ్రాసులా, ఇది కూడా జేడే, ఇది గ్రాసులా జేడ్ అండి. సో ఇట్లా ఇది క్యాంప్ ఫైర్ అంటారు, దీన్ని క్యాంప్ ఫైర్ సక్లెంట్స్ అంటారు, గ్రాసులా ఫ్యామిలీస్ అండి. ఇది ఫ్లవరింగ్ క్యాక్టస్ అండి. ఇది కూడా ఎలోవీరా, ఇది కూడా కలబంద జాతిలో చాలా టైప్స్ మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మన దగ్గర ఏమైనా సర్వే అవుతున్నాయంటే కేవలం పాట్ మిక్చర్ అండి. దీనికి డిఫరెంట్గా పాట్ మిక్చర్ చేసుకోవాలండి. సక్లెంట్స్కి అలా పాట్ మిక్చర్ ఉంటుంది, క్యాక్టస్కి ఒకసారి పాట్ మిక్చర్ ఉంటుంది. మన దగ్గర ఆర్కిడ్స్ కూడా ఉన్నాయండి, ప్లాంట్స్. అలానే మనం ఆక్వా ప్లాంట్స్, సక్యులెంట్స్, నెక్స్ట్ మీకు టెరేరియంస్ ఐడియా ఉంటుంది. ఆ టెరేరియంస్ మినియేచర్ ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ మనం కల్చర్ చేస్తామండి ఓన్గా. సో ఇక్కడ అన్ని చూడొచ్చు మీరు, అన్ని కూడా ఎగ్జాటిక్ వెరైటీస్ అన్ని ఉన్నాయి. సో ఈ గ్రాఫ్టెడ్ క్యాక్టస్ అనేవి కూడా మన ఇక్కడ రెడీ చేయడం జరుగుతుంది. ఈ గ్రాఫ్టెడ్ క్యాక్టస్ అని, ఈ నార్మల్ క్యాక్టస్ మనం ఇక్కడ గ్రాఫ్ట్ చేస్తుంటాం. వెరైటీస్ కూడా ఉంటాయి, ఎలోవేరాస్ లో టైప్స్. ఇది హబార్తియాస్.
హవార్తియా ఉన్నాయి. మీజో సక్యులెంట్ ఉంటుందండి. ఇది ఫ్లవరింగ్స్ ఉంటాయి ఈ మీజో సక్యులెంట్కి. ఇది మీజో సక్యులెంట్. ఇలాంటి సక్యులెంట్స్ హ్యాంగింగ్స్ మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి. ఎయిర్ ప్లాంట్స్ అండి. ఎయిర్ ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హోయా ప్లాంట్స్ ఉన్నాయి. ఇది వెరిగేటెడ్ ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో. అలానే మన దగ్గర ఫైకస్ ఉంటాయండి. ఫైకస్లో టైప్స్ ఉన్నాయి. మనకి ఫైకస్ ఉన్నాయి. ఇవ్వండి ఫైకస్ ఉన్నాయి. ఫైకస్లో చాలా టైప్స్ ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది రబ్బర్ ప్లాంట్స్లో వెరిగేటెడ్. ఇలా రబ్బర్ ప్లాంట్స్ వెరిగేటెడ్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మీకు ఫిలాండ్రోన్, ఇది ఫిలాండ్రోన్ పింక్ ప్రింట్స్ ఉంది. అలానే ఫిలాండ్రోన్ గ్రీన్ వైట్ ప్రింట్స్ ఉన్నాయండి. ఇది చూడండి లీఫ్లెట్స్ అనే ఫిలాండ్రోన్స్లో వైట్ ప్రింట్స్. అలానే మనకి పింక్ ప్రింట్స్ ఉంటాయి. ఆగ్లోనిమా వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర. ఇది రబ్బర్ ప్లాంట్స్లో మనం ఏం చేస్తాం అంటే ఇది కంప్లీట్ ఇండోర్ అండి. రబ్బర్ ప్లాంట్ మనకి గ్యాలన్స్లో అనేది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. రబ్బర్ ప్లాంట్కి మనం అంతగా కేరింగ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ మినిమం ఏ ప్లాంట్ అయినా మినిమం లైటింగ్ ఉంటే చాలు. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ కదా ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనుకుంటారు. ఏ ప్లాంట్ అయినా మినిమం లైటింగ్ ఉండాలి, ఫోటోసిన్సిస్ జరగాలి. ఆ లైటింగ్ లేకపోవడం ఏమవుతుందంటే మొక్కలు చనిపోతున్నాయి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో పెట్టే మొక్కలకి ఏంటంటే వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేయొద్దండి. 4 to 4 daysకి ఒకసారో 6 daysకి ఒకసారో అలా వాటరింగ్ చేసుకుంటే ప్లాంట్ గ్రోత్ కూడా బాగుంటుంది.